డీటెయిల్స్ చూద్దాం. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును ఖరారు చేసింది సిపిఐ. నెల్లికంటి సత్యం పేరును ఫైనల్ చేసింది సిపిఐ. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాలు తమ అభ్యర్థులను ప్రకటించగా తాజాగా సిపిఐ కూడా తమ అభ్యర్థులను వెల్లడించింది. కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, కేతవత్ శంకర్ నాయకులను బరిలోకి నిలుపుతుండగా బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ ను ఫైనల్ చేశారు కేసీఆర్. ఇక నేటితో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుండగా ఈ నెల 20న ఎన్నిక జరగనుంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిపి విజేతలను ప్రకటించనున్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును ఖరారు చేసింది సిపిఐ. నెల్లికంటి సత్యం పేరును ఫైనల్ చేసింది సిపిఐ. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా ఇప్పటికే కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాలు తమ అభ్యర్థులను ప్రకటించగా తాజాగా సిపిఐ కూడా తమ అభ్యర్థిని వెల్లడించింది. కాంగ్రెస్ అభ్యర్థులుగా విజయశాంతి, అద్దంకి దయాకర్, కేతవత్ శంకర్ నాయకులను బరిలోకి నిలుపుతుండగా బీఆర్ఎస్ నుంచి దాసోజు శ్రవణ్ ను ఫైనల్ చేశారు కేసీఆర్. నేటితో నామినేషన్ ప్రక్రియ ముగుస్తుండగా ఈ నెల 20వ తేదీన ఎన్నిక జరగబోతోంది. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు జరిపి విజేతలను ప్రకటించనున్నారు. నమస్కారం. కాంగ్రెస్ పార్టీ వారికి సంబంధించిన 3 ఎమ్మెల్సీ స్థానాలు అభ్యర్థులతో పాటు సిపిఐకి సంబంధించి కూడా ఒక స్థానాన్ని కేటాయించడం జరిగింది. ఈ సందర్భంగా ఆనాడు అంటే 23 డిసెంబర్లో జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో మాకు మాట ఇచ్చి మాటను నిలబెట్టుకున్నటువంటి కాంగ్రెస్ అధిష్టాన వర్గానికి, ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి గారికి, అటు రేవంత్ రెడ్డి గారు, భట్టి గారు, అదేవిధంగా కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రత్యేకించి కొత్తగా బాధ్యత తీసుకున్న తర్వాత ఆయన ఎట్టి పరిస్థితుల్లో స్నేహం కావాలని చెప్పి ఆయన కోరటం కూడా జరిగింది.